ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలక్ష్యం వహిస్తే ఆందోళనలే సమాధానాలు కాగలవని టీఆర్ఎస్ ప్రజారాజ్యం పార్టీలు తీవ్రంగా హెచ్చరించాయి. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు వరంగల్లో రిలే నిరాహార దీక్షలు జరిపారు. స్థానిక రైల్వే బ్రిడ్జికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఇప్పటి వరకు దాన్ని అమలుకు ఆమడ దూరంలోనే ఉంచిందని ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు దీనిపై పోరాటం సాగిస్తామన్నారు. దాన్ని అటు ఇటు తిప్పటం జరిగింది. తిప్పిన మొత్తం మీద పని అయితే ఎక్కడ అసలు ఈ టోటల్గా బ్రిడ్జ్ శాంక్షన్ అనే దాన్ని ఆగే పరిస్థితి వచ్చింది. అది ఇక్కడి ప్రజలకు అనుగుణంగా వాళ్ళకి ఎట్లయితే బాగుంటుందో స్థానిక నాయకులు తెలుసుకొని దాన్ని తొందరలో బ్రిడ్జ్ స్టార్ట్ చేయాలని ఈ గేట్ కింద ప్రాంత ప్రజలకు అది చాలా ఉపయోగం అని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు కనుక మేము కూడా మద్దతు. అవినీతి అక్రమాలను పెంచి పోషించటం, హత్యలు చేయించటం, అప్రూవర్ గా మారిన వారిని అంతం చేయించడంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిది అందవేసిన చేయని టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. హైదరాబాద్ లో మీడియాతో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చేసే అరాచకాలకు పోలీసు శాఖ వత్తాసు పలుకుతుందని ఆమె విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ కి తగిన గుణపాఠం నేర్పగలరని ఆమె అన్నారు. ధైర్యంగా నేను ఎట్లా మాట్లాడుతున్నాను, అంతకన్నా ధైర్యంగా భర్తను పోగొట్టుకుని మాట్లాడేవే అది చూసి మెచ్చుకొని ఇవాళ నేను నాకు తెలిసిన నిజాలను ఈ రోజు నేను పత్రిక ముందు నీకు సపోర్ట్ గా నేను వస్తా ఉన్నాను. పరిటాలను రవిని చంపి నీ భర్త చాలా నేరం చేశాడు, కానీ నువ్వు దానికి పాత్రలు కాదు. కానీ వాళ్ళు నీ భర్తనే చంపారు, సాక్ష్యాలు లేకుండా చేయాలని చంపారు. కాబట్టి నీ కూడా రక్షణ లేదన్న సంగతి నీకు తెలుసు.